మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు. బాగున్నారా? ఉదయమే లేచి బైబిల్ చదివారండి. యెహోషువ గ్రంథం నుంచి మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం కదా, మరి క్షుణ్ణంగా చదువుతున్నారా? ఆలోచింప చేసేటటువంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయండి. మరి ఎక్కడైనా ట్విస్ట్ చేసినట్లయితే కొంచెం నిదానంగా చదవండి. ప్రతి వర్డ్ ను క్షుణ్ణంగా మీరు చదవండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఈ పరిస్థితి ఇక్కడ ఈ వర్డ్ ఎందుకుంది, ఖచ్చితంగా రిలేటెడ్ ఆన్సరే ఆప్షన్ లో ఉంటుందండి. రిలేటెడ్ ఆన్సర్ లేనప్పుడు మేమే చెప్పేస్తాం, ఈ క్వశ్చన్ కి అందరికీ ఆన్సర్, ఈ క్వశ్చన్ కి అందరికీ మార్క్ ఇచ్చేస్తున్నామని మేమే అనౌన్స్ చేసేస్తాం. రిలేటెడ్ ఆన్సర్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 1కి 10 సార్లు చదవండి, ఆన్సర్ చేయండి, కంగారు పడద్దు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయండి, గ్రూప్ లో యాడ్ అవ్వండి. గ్రూప్ లో మీరు ఎంత యాడ్ అయితే అంత మంచిది. ఎందుకంటే ఏ చిన్న ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ ఉన్నా గ్రూప్ లో ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది, కాబట్టి మీకు ఆ విషయం రీచ్ అవుతుంది. కాబట్టి మీరు గ్రూప్ లో యాడ్ అవ్వండి. వాట్సాప్ పంపించే వాళ్ళు వాట్సాప్ కే పంపించండి, మెయిల్ కు పంపించే వాళ్ళు మెయిల్ కే పంపించండి. అలా కాకుండా వాట్సాప్ కి మెయిల్ కి రెండిటికి పంపించడం ద్వారా వందల మంది ఆన్సర్ పంపిస్తున్నప్పుడు మీ ఆన్సర్స్ మిస్ అయినాయి అంటే మేమేం చేయలేం. ఇది ముందుగానే చెప్తున్నాను. అలాగే ఒక్క నెంబరు ఒక్క వ్యక్తి మీరు బైబిల్ చదువుతూ ఆన్సర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మీ రిలేటివ్స్ లో మీ ఫ్రెండ్స్ లో 10 మంది నెంబర్స్ నుంచి పంపద్దు. ఇది న్యాయం కాదు. ఎందుకంటే మీరొక్కళ్ళే బైబిల్ చదువుతున్నారు. ఇక్కడ మెగా బైబిల్ క్విజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ చేత బైబిల్ చదివించాలనేది మా ప్రయాస. వేలతో లక్షలతో ఖర్చు అయ్యేటటువంటి పని ఇది. కాబట్టి మీరు దయవుంచి అట్లాంటి పనులు చేయొద్దు. బైబిల్ ప్రతి ఒక్కళ్ళ చేత చదివించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకు వెళుతున్నప్పుడు మీరందరూ కూడా సహకరించండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. ఒక్క ఒక్క వ్యక్తి బైబిల్ చదువుతూ 10 మంది నెంబర్ల నుండి మీరు ఆన్సర్ పంపించి ఏదో ఒక నెంబర్ డ్రా తీస్తే మాకు ప్రైజ్ వస్తుంది, డబ్బు కోసం చూడొద్దండి. దేవుని రాజ్య వ్యాప్తిలో మీరు పాలిభాగస్తులు అయినట్లయితే 10 మందికి షేర్ చేయండి, వాళ్ళని చదవమని చెప్పండి, వాళ్ళని ప్రోత్సహించండి, సువార్తను ప్రకటించండి, దేవుణ్ణి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకి తెలియచేయండి దేవుని గురించి, దేవుని గొప్పతనాలు చెప్పండి. 1కి 10 సార్లు చెప్పండి. వినకపోయినా సరే 10 సార్లు చెప్పండి. వాళ్ళకి ప్రేరణ కలిగించండి. మీ ప్రవర్తన ద్వారా, మీ మాట ద్వారా, మీ బిహేవియర్ ద్వారా దేవుణ్ణి చూపించండి. కాబట్టి ఎవరు కూడా అలాంటి పని చేయొద్దు. నెక్స్ట్ 72 అవర్స్ లో ప్రతి వీడియోకి మేము టైం ఇచ్చి ఉన్నాం. 72 అవర్స్ లో మీ ఆన్సర్స్ పంపించండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే మేము తెలియచేస్తాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అప్ చేయండి. కొత్త వాళ్ళకి తెలియచేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 23వ అధ్యాయంలో చూద్దాం. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. మీ యొక్క ఇంగ్లీష్ లో కూడా ఇలా రాయబడి ఉంది, హీ హ్యాస్ గివెన్ యూ ద అబాండెంట్ రెయిన్స్ ఇన్ రైట్నెస్సెస్ అంటే తగిన కాలములో, తగిన సమయములో, తన నీతిని బట్టి, మన నీతిని బట్టి కాదండి. మన నీతి మురికి గుడ్డ వంటిది, మన నీతి మంచిది కాదు, మన క్రియలు మంచివి కావు. కానీ దేవుని యొక్క నీతిని బట్టి అంట ఆయన తొలకరి వర్షమును ఆయన కురిపిస్తాడంట. తొలకరి వర్షం అంటే యోవేలు గ్రంథంలో వారు అన్ని పోగొట్టుకున్నారండి. ఫస్ట్ వారు దేవునిలో ఉంటూ దేవుని మాట వింటూ వర్ధిల్లుతూ వచ్చారు. తర్వాత వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి అన్ని పోగొట్టుకున్నారు. అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇకనైనా రండయ్యా, ఇకనైనా మీరు వచ్చి మారు మనసు పొంది మనపూర్వకంగా ఉపవసించి ప్రార్థించండి, నేను మీకు మేలు చేస్తాను అని దేవుడే ప్రతిమాలుకున్నాడు. ఉపవాస దినమును ప్రకటించండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోండి, మీకు నేను మేలు చేస్తానని దేవుడు బ్రతిమాలాడండి. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా దేవుడు బ్రతిమాలుచున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు మేలు చేస్తాను, తొలకరి వర్షమును నేను కురిపిస్తాను, కొట్లల్లో ధాన్యం, ద్రాక్షారసం మీకు కొదువు కాకుండా మీకు అన్ని విషయాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మిమ్మల్ని అన్ని విధాలు నేను ఆశీర్వదిస్తాను, నా యొద్దకు రండి అని ఈ దినాన కూడా పిలుస్తున్నాడు. ఈ రోజు కూడా నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. కడవరి వర్షము నీ మీద కుమ్మరిస్తాడంట, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడంట, నిన్ను బలపరుస్తాడంట, నీకు ధైర్యం ఇస్తాడంట, నీ మానసిక ఒత్తిడి నుంచి విడుదల కలుగ చేస్తానని ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ క్విజ్ ఫాలో అవ్వండి,
అనేక మందికి తెలియచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఏ బలహీనతలు ఉన్నా దేవుడు తీసేసి మీకు నెమ్మది కలుగు చేస్తాడని నేను ప్రభునామంలో మనవి చేస్తున్నాను. కనుక మీ యొక్క ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మా కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, నీ పెయిన్స్ అయ్యా, ప్రతి పెయిన్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. మరణకరమైన రోగం నుంచి విడుదల దయచేయండి. మానసిక ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అన్ని విధాలు మీరు ఆశీర్వదించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. అప్పుల భారం నుంచి విడిపించండి. యవనస్తులకు నాయన మారు మనసు రక్షణ, చిన్న బిడ్డల ఆరోగ్యాల్లో మీ కృప చూపించండి. వారి స్కూల్స్ లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం, వారి ట్రాన్స్పోర్ట్ విషయంలో అన్ని విధాల తోడుగా ఉంది. మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని బైబిల్ క్విజ్ ఫాలో అవుతున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.